తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షస సీతా శాంతి సమాయుక్త ఆత్మారామో విరాజతే. ఆత్మారామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. భగవద్గీత 9వ అధ్యాయం మనం ప్రారంభంలో ఉన్నాము. మొట్టమొదటి 3 శ్లోకాలు చూసాం. ఇది రాజవిద్య రాజగుహ్య యోగం. భగవాన్ మొదటి 3 శ్లోకములలో పూర్తి వివరణ చెప్పారు, ఏమి చెప్పబోతున్నామా అని. ఏమిటది అంటే విషయం రాజవిద్య రాజగుహ్య యోగము. అదేవిధంగా దాని వలన ప్రయోజనం ఏమిటి అంటే, ప్రయోజనము ఇప్పుడు ఇక్కడే అంటే ఈశ్వరుని యొక్క తత్వజ్ఞానము చెప్పారు విషయం. అదేవిధంగా ప్రయోజనం ఏమిటి, ఇప్పుడు ఇక్కడే మోక్షం పొందడము. అలాగే మోక్షము అయితే ఎవరు దీనికి అర్హులు అది కూడా చెప్పారు. అంటే 3 విషయాలు. ఈ 3 విషయాలు మనకి ఎలా తెలిసాయి అంటే, మొట్టమొదటి మనం రావాల్సింది ఈశ్వర జ్ఞానం విషయం. అంటే నిర్గుణ ఈశ్వర జ్ఞానము. రెండవది మనము ప్రయోజనం అంటే జీవన్ముక్తి. మూడవది ఎవరికి చెప్పాలంటే అనసూయవే అన్నారు. అనసూయవే అంటే ఎవరిలో అయితే అసూయ అంటే మాత్సర్య భావం ఉండదో వారిని అనసూయ అంటారు. దానికి శ్రద్ధ అని వాడుతారన్నమాట. సో ఈ విధంగా మనం ముఖ్యంగా ఆ యొక్క పరమాత్మ నిర్గుణ ఈశ్వర జ్ఞానం గురించి మనకి 4వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఏమిటి, మయా తతం ఇదం సర్వం జగద్ అవ్యక్త మూర్తినా. అంటే ఈశ్వర అవ్యక్తం. అవ్యక్తం అంటే ఏంటండి, ఇంద్రియైహి నా అభివ్యజ్యతే ఇది అవ్యక్తం అంటారు. అంటే ఇంద్రియముల ద్వారా మనకి వ్యక్తం కానిది, ప్రకటం కానిది. ఇట్ ఈస్ అన్మానిఫెస్ట్ అంటారు. అదేవిధంగా నిర్గుణం అంటే అవ్యక్తం అని చూసాం. మరి ఇక్కడ ఈశ్వర ఎప్పుడైతే నిర్గుణం ఉంటుందో ఒక ప్రదేశానికి ఒక కాలానికి పరిమితమై ఉండదు. అంటే సర్వవ్యాపి అని అర్థం, వ్యాపించి ఉన్నది అని అర్థం. అందువలన ఇక్కడ వ్యాపించి ఉన్నది అనడానికి తతం చూడండి, మయా తతం ఇదం సర్వం జగత్ తతం అవ్యక్తమూర్తినా అని ఉంది. అంటే తతం అంటే తనోతి అంటే మొత్తం వ్యాపించి ఉన్నది అని చెప్పారు. అందువలన సర్వవ్యాపకం అంటే మొత్తం ఈశ్వర మొట్టమొదటి చెప్పింది నిర్గుణం కాబట్టి, 2వ అంశం ఏమన్నారు, సర్వవ్యాపకం. అందుకే ఇక్కడ నిర్గుణ పదానికే అవ్యక్తం అని చెప్పారు భగవద్గీతలో. ఉపనిషత్తులో నిర్గుణం అని వాడుతారు, ఇక్కడ అవ్యక్తం అన్నారు. అవ్యక్తం అంటే గుణాలు లేనిది, అదే కదా. సర్వవ్యాపకానికి తతం అని భగవాన్ శ్రీకృష్ణ వాడారు. ఇది 3-4 సార్లు వాడుతారు గీతలో. 18వ అధ్యాయం వరకు వాడుతూనే ఉంటారు ఆయన. అందువలన రూపము లేని, అద్దులు అవధులు లేని వాటికి ఒక పరిమితంగా మనం చెప్పలేం. ఎందుకంటే
ఏదైనా సరే ఒక పరిమితమైనటువంటి పొడవు వెడల్పులు ఉన్నాయనుకోండి, దానికి మనం చెప్తాం హద్దులు, ఆకారము, దాని గుణం అన్నీ తెలుస్తాయి. అసలు పూర్తిగా గుణమే లేదు, ఒక ప్రదేశంలో అంతర్పాతమై లేదు, ఒక సమయంలో లేకుండా ఉన్నదాన్ని మీరు దాన్ని నిర్వచించలేరు. అందుకే దానికి అనిర్వచనీయము అంటారు. అనిర్వచనీయము అంటాం. అందువలన ఈ యొక్క ఈశ్వర, ఇప్పుడు సర్వం వ్యాపకం అని చెప్పారు కదా, రూపం లేనివారు, ఈశ్వర రూపం లేనిది. అయితే మనకు డౌట్ వస్తుంది, ఇంతకీ మరి అందరూ వైకుంఠము, కైలాసము, పరలోకం అంటున్నారు కదా, మరి అక్కడ ఈశ్వర ఉన్నారా లేదా అని అడిగారు అనుకోండి, మనం ఏం సమాధానం చెప్తాం? అంటే కొంతమంది నేను వేదాంతం చదువుతున్నాను కాబట్టి వైకుంఠంలో ఈశ్వరు లేరు అన్నారనుకోండి, తప్పు. ఎందుకు తప్పు అవుతుంది? వైకుంఠంలో ఈశ్వరు లేదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి? అందువలన వైకుంఠములో ఈశ్వరు లేదు అని చెప్పలేం. అయితే వైకుంఠములో మాత్రమే ఈశ్వరు ఉన్నారని చెప్పొచ్చా? అలా కూడా చెప్పలేం. ఎందుకు? వైకుంఠములోనే ఈశ్వరు ఉంటే, అంటే వైకుంఠం అనే లోకంలో, ఆ ప్రదేశంలో, ఆ సమయంలో అక్కడ ఉన్నారు ఈశ్వరు. అంటే ఇక్కడ భారతదేశంలో హైదరాబాదులో లేరు. కాబట్టి వైకుంఠములో మాత్రమే ఉన్నారు ఈశ్వర అనేది తప్పు. వైకుంఠంలో ఈశ్వరులు లేరు అనడం కూడా అంతే తప్పు. అది మరి ఇంతకీ ఏది కరెక్ట్, ఏది సత్యం అంటే, మొత్తము 14 లోకాలు కాకపోతే మీరు ఎన్ని లోకాలని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ మనకి ఎవరు అడిగిన వాళ్ళు లేరు కాబట్టి 3 లోకాలు అనండి, 14 లోకాలు అనండి, 64 లోకాలు అనండి, ఓకే. అయితే ఒకటి మాత్రం మీరు గమనించాలి, ఒకే బంగారము అన్ని ఆభరణాలన్నీ ఎలాగైతే వ్యాపించి ఉన్నదో, ఒకే నీరు, కెరటములు, బుడుగులు, అలలు, తరంగాలు, నురుగ అన్నిటికీ నీరు ఎలాగైతే వ్యాపించి ఉన్నదో, ఒకే మట్టి పాత్రలు, కుండలన్నీ ఎలా వ్యాపించి ఉన్నదో, ఒకే పరమాత్మ ఈశ్వర యావత్తు సృష్టి అంతా వ్యాపించి ఉన్నారు. కాబట్టి హైదరాబాదులో మీరున్న రూములేటి మీలో కూడా ప్రతి అణువణువు ఈశ్వరు ఉన్నారు. కాబట్టి హైదరాబాదులో కూడా ఈశ్వరు ఉన్నారు, వైకుంఠంలో కూడా ఈశ్వర ఉన్నారు. నారాయణ కుత్ర అస్తి, సర్వత్రా అస్తి అంటే మొత్తం వ్యాపించి ఉన్నాడు నారాయణ. ఉన్నారు శక్తి, ఉన్నారు శివ అని. సో ఈ విధంగా మీరు వైకుంఠములో కూడా, పరలోకములో కూడా, కైలాసంలో కూడా, తిరుపతిలో కూడా, చిలుకూరు బాలాజీ టెంపుల్లో కూడా, అంటే ఈ కూడా అని మీరు పెట్టుకుంటే మీరు తత్వ నిష్ఠులు, వేదవేత్తలు, జ్ఞానులు. ఆ కూడా లేకపోతే వాళ్ళు పరిమితమైనటువంటి ఒక ద్వైత జ్ఞానం, ద్వైత భావంలో ఉన్నట్టు లెక్క. అందువల్ల ఇంతకీ మనము ఈశ్వరునితో మనం ఐక్యం అవ్వాలి అన్నారనుకోండి, ఎలా అవుతామండి చెప్పండి మీరు? ఈశ్వరునితో ఐక్యం అవ్వాలంటే మీకు ఏదో విమానం వస్తుంది, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. సశరీరంగా విమానం తీసుకెళ్ళింది సినిమాల్లో బాగా చూపెట్టవచ్చు అవి. ఇక్కడ ఐక్యం అంటే ఏంటంటే, ఈశ్వర నాకంటే ఎక్కడో దూరంగా, నాకంటే వేరుగా లేరు అనే జ్ఞానం పొందడమే ఈశ్వర ఐక్యం అంటారు. బ్రహ్మ విద్య భగవాన్ శ్రీకృష్ణ చెప్తున్నారు అదే. అంటే ఐక్యం అంటే ద్వైత బుద్ధిని విడిచిపెట్టడమే ఐక్యము. అందువల్ల ఈశ్వర లేనటువంటి ప్రదేశము కానీ, ఈశ్వర లేనటువంటి సమయం కానీ, ఈశ్వర లేనటువంటి ప్రాణి వస్తువు కానీ సృష్టిలో ఉండదు. ఎందుకు? సర్వము ఈశ్వరులో ఉన్నది కాబట్టి. అందువలన ఇప్పటి వరకు మనం ఏం చూసాము? ఒకటి అవ్యక్తము లేదా నిర్గుణ స్వరూపం ఈశ్వర,
రెండు, సర్వంగా వ్యాపించి ఉన్నటువంటి సర్వవ్యాపి అని చూసాం. మూడోది ఏం చెప్తున్నారంటే ఇక్కడ, మూడోది మస్తాని సర్వభూతాని అన్నారు. మనం 4వ శ్లోకంలో చూసాం, మస్తాని సర్వభూతాని అని చెప్పారు. అంటే మొత్తం ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల ప్రాణులన్నీ కూడా నాలోనే నెలకొని ఉన్నాయి. అంటే శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం. ఇది మనకు అవసరం. విశ్వానికి ఆధారం ఎవరు? ఈశ్వర. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ విశ్వమంతటికి ఆధారంగా ఉన్నటువంటి ఈశ్వర మరి ఏ విధంగా ఉండొచ్చు? అందుకే ఈశ్వర రూపం చెప్పాలంటే మన ఋషులు యోగులు చివరికి అలాగ దర్శిస్తూ ఈశ్వర స్వరూపం అనేది ఆకాశం వలె వ్యాపించి ఉన్నది అని ఉదాహరణ చెప్పారు. అందుకే గగన సదృశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం సురం. మేఘవర్ణం పక్కన పెట్టండి మళ్ళీ. అందువలన విశ్వానికి ఆధారమైనటువంటి ఈశ్వర గగనము అంటే ఆకాశం వలె సదృశం పోలి ఉన్నది అని చెప్పారు. అంటే ఇక్కడ భుజగ శయనం అంటే ఒక ప్రదేశాన్ని చెప్తారు. అంటే అందువలన ఈ యొక్క ఈశ్వరుని మనము మొట్టమొదటి దర్శించడానికి ఆదిశేషుని మీద పడుకుని ఉన్నట్టు చూపెడతారు. అంటే యావత్ సృష్టంతా సృష్టి స్థితి లయమైపోయినా ఆ ఎరుకుగా ఉన్నటువంటి పరమాత్మ శేషంగా మిగిలిపోతుంది కాబట్టి దానిని ఆదిశేష అంటారు. ఆ ఆదిశేషం మీదే అందుకే మనకి బాలముకుందంలో అలా ఆ యొక్క మర్రి చెట్టు ఆకు పైన పత్రం పైన అలా ఉన్నట్టు మనకి చూపెట్టారు తత్వము. విశ్వాధారం పదము అంత ఆరంభంలో ఉన్న వారికి అర్థం కాదండి. అందువలన భుజగ శయనం అంటే అర్థమవుతుంది. ఎందుకు? పాము మీద పడుకోవడం అందరికీ తెలుసు. అందువలన ఆదిశేషు అనేవారు పరమాత్మకి ఆధారము. ఆదిశేషుడికే కాదండి, విశ్వం అంతటికి కూడా పరమాత్మ ఆధారము. అటువంటి ఈశ్వర ఆకాశం వలె వ్యాపించి ఉన్నదని మనకి ఉదాహరణ చెప్పారు ఋషులు. అందువలన మస్తాని సర్వభూతానిలో అంటే ఈ విశ్వమంతటికి నేనే ఆధారము, విశ్వమంతా నాలోనే ఉంది. అయితే మన వాళ్ళు ఏమనుకుంటారు? ఓహో, మనమంతా ఈశ్వరులోనే ఉన్నాం కదా. ఉన్నాం. అయితే నాకు విశ్వము, నేను విశ్వానికి ఆధారం, కానీ నాకు విశ్వం ఆధారం కాదు అంటున్నారు భగవాన్. చూసారా? నేను విశ్వానికి ఆధారం నేను, కానీ నాకు విశ్వము ఆధారం కాదు. మీకు విషయం చెప్తాను చూడండి. మీరు స్వప్నం కలగన్నారు ఈవేళ. స్వప్నానికి మీరు ఆధారం అంటే, కానీ స్వప్నం మీకు ఆధారం కాదు. ఎందుకు? స్వప్నం లేనప్పుడు కూడా మీరు ఉంటారు. మీరు లేనప్పుడు స్వప్నం ఉండదు. అంటే స్వప్నమునకు మీరు ఆధారమే, కానీ స్వప్నం మీకు ఆధారం కాదు. ఆభరణాలకి బంగారం ఆధారం, కానీ ఆభరణాలు ఎప్పుడు కూడా బంగారమునకు ఆధారం కాలేవు. నీరు కెరటములకు బుడగలకు ఆధారం నీరు, కానీ కెరటాలు బుడగలు అనేవి నీరుకి ఆధారం కావు కదా. కెరటాలు బుడగలు లేనప్పుడు కూడా నీరు ఉంటున్నది. ఆ విధంగా విశ్వము పరమాత్మ లేకుండా విశ్వము లేదు. కానీ విశ్వము లేని ప్రళయ స్థితిలో కూడా పరమాత్మ ఉంటుంది. తదేకో వశిష్ట శివ కేవలోహం నా శాస్త్రం
నా శిష్యో న శిక్ష న చత్వం న చాహం న చాయం ప్రపంచ స్వరూపావబోధో వికల్పా సహిష్ణు తదేకో వశిష్ట శివ కేవలోహం. ఏవత్తు సృష్టి మొత్తము లయమైపోయినా కేవలం శివ అశేషంగా మిగిలిపోతుంది అని చెప్పారు. అందువలన ఇక్కడ యావత్తు జగత్తుకి అధిష్టానము. చూసారా? అందువలన ఇప్పుడు మీరు చెప్పండి, ఈ జగత్తుకి అధిష్టానము ఆధారం పరమాత్మ, కానీ జగత్ పరమాత్మకి ఆధారము కాలేదు. అందువలన జగత్తు ఒక సమయములో ఉంటుంది, మరొక సమయములో ఉండడం లేదు. దానిని మిథ్య అంటారు. అందుకే లలితా సహస్రనామంలో మనం ఏం చూస్తున్నాము? మిథ్యా జగదధిష్టాన అంటే ఈ మిథ్యా జగత్తుకి అధిష్టాన శక్తి అమ్మవారు అన్నమాట. అయితే తర్వాత ఈ శ్లోకంలో మనం 3 విషయాలు చెప్పాం, మీరు గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి. ఇవి అవ్యక్త స్వరూపము అంటే నిర్గుణ స్వరూపము, సర్వవ్యాపకం అంటే సర్వంగా వ్యాపించి ఉన్న పరమాత్మ, ఈ జగత్తంతటికి ఆధారము అధిష్టానం, ఇవి చెప్పారు. తర్వాత శ్లోకం కంటిన్యూ చేస్తున్నారు. ఏమిటి? నచ మస్థాని భూతాని నచ మత్స్థాని భూతాని నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం పశ్య మే యోగమైశ్వరం పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః భూతభృన్న చ భూతస్థః భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూత భావనః మమాత్మా భూత భావనః మమాత్మా భూత భావనః నచ మస్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూత భావనః భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూత భావనః భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూత భావనః. ఉత్తమం. అయితే భగవద్గీత స్వతంత్రంగా చదివి అర్థం చేసుకోవడం ఎంత ప్రమాదమో ఈ శ్లోకంలో చెప్తున్నారు భగవాన్. ఎందుకంటే భగవద్గీత సెల్ఫ్ స్టడీ కాదు, భగవద్గీత సెల్ఫ్ స్టడీ కాదు. ఇది అభిజ్ఞాన శాకుంతలం, రఘువంశము కావ్యాలు కావు, షేక్స్పియర్ డ్రామా అంతకంటే కాదు. మనం బుక్స్ కొనుక్కొని చదువుకోవడానికి. ఇక్కడ ఏమన్నారంటే 4వ శ్లోకములో 2వ లైన్ చూడండి. మస్థాని సర్వభూతాని అంటే నాలోనే మొత్తం సకల ప్రాణులు, ఈ సృష్టి అంతా మస్థాని, నేనే ఆధారంగా ఉన్నాను, నాలోనే ఉందన్నారు. ఇక్కడ ఏమంటున్నారు? 5వ శ్లోకంలో 1వ లైన్ నచ మస్థాని భూతాని, నాలో ఏమిటి లేదు అంటున్నారు. వెంటనే మన ఇంగ్లీష్ వాళ్ళు పట్టుకుంటారు. ఎస్, చూసారా? భగవద్గీత కన్ఫ్యూజ్డ్ టెక్స్ట్. కృష్ణకే అసలు సరే అర్థం కావట్లేదు, మనకేం అర్థం అవుతుంది భగవద్గీత అంటారు వెంటనే. ఎందుకు? మస్తాని సర్వభూతాని, నాలోని సృష్టి మొత్తం ఉన్నది. 5వ శ్లోకంలో నచమస్థాని భూత, నాలో సృష్టి ఏమి లేదు. ఇదేంటండి? పోనీ ఏమైనా అధ్యాయం గ్యాప్ ఉందా? ఓకే 4వ 5వ అధ్యాయంలో మస్థాని సర్వభూతాని 5వ అధ్యాయం చెప్పి ఆ సృష్టి అంతా నాలో ఉంది అన్నారు అనుకోండి. 9వ అధ్యాయంకి వచ్చామనుకోండి,
నచమస్తాని భూతాని, సృష్టి నాలో లేదన్నారు అనుకోండి, ఈ మధ్యన 3-4 అధ్యాయాల గ్యాప్ మనం మర్చిపోతాం. కానీ ఇక్కడ మర్చిపోవడానికి అవకాశమే లేదు కదా. జస్ట్ 4వ శ్లోకం ఇప్పుడే చదివాము, వెంటనే 5వ శ్లోకంలో అంటున్నారు నచమస్తాని భూతాని. ఇది భగవద్గీత ఎంత కన్ఫ్యూజ్డ్, ఎంత క్రిటికల్, ఎంత రహస్యతత్వం అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. అంతే తప్ప ఏదో మంచి మంచి కట్టు పద్యాలు, కట్టు కథల్లాగా, అలాగ పొడుపు కథల్లాగా ఏవో చిన్న అప్పటికప్పుడు స్తుతించి శ్లోకాలు, పద్యాలు, అవధానులు, కవులు అలాగుండదు భగవద్గీత. భగవద్గీత ఒక్క శ్లోకానికి ఇంకో శ్లోకానికి మీకు ఒక విరుద్ధంగా కనిపిస్తుంది బయటికి, కానీ అత్యంత తాత్విక దృష్టితో చూస్తే తప్ప భగవద్గీత అర్థం కాదు. అందుకే భగవద్గీత పైన వచ్చినటువంటి వ్యాఖ్యానాలు, కామెంట్రీస్ 100 పైన ఉన్నాయి. ఎందుకని రాస్తున్నారండి? అంత స్పష్టంగా ఉంటే ఒక కామెంటరీ చాలు కదా. దీని అర్థం ఏంటంటే భగవద్గీత ఒక వ్యక్తే 10 సార్లు చదివితే 10 విషయాలు ఇంకా తెలుస్తూనే ఉంటాయి అన్నమాట. అంత స్పష్టత, ఎంత లోపలికి వెళ్తే అంత తత్వం మీకు అలాగ దర్శనం అవుతూ ఉంటుంది భగవద్గీత. అందువలన అయితే మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అయితే మీకు విషయం చూడండి, మీకు ముందే చెప్పాను, భగవద్గీత మహాభారతంలో ఒక భాగంగా వచ్చింది, భీష్మ పర్వంలో. అయితే ఈ మహాభారతం రాయడానికి వ్యాస మహర్షి ఉపక్రమించినప్పుడు వారు ఒక దేవతని ఆవాహన చేసి ఉపాసన చేశారు. నాకు రాయడానికి ఒక స్టెనోగ్రాఫర్ కావాలి. అప్పటికే ప్రపంచంలో అత్యంత ఫాస్ట్గా రాస్తున్నటువంటి స్టెనోగ్రాఫరు భగవాన్ గణేష్ అన్నమాట. ఆయన వచ్చారు. అంటే బ్రహ్మదేవుడు ఎవరు సలహా ఇచ్చి ఉంటారు, నువ్వు ఆ గణేష్ని పట్టుకో, ఆయనకంత స్పీడ్గా ఎవరు రాయలేరని. ఆయన ఉపాసన చేస్తే దర్శనం ఇచ్చారు భగవాన్. ఆయన ఏమి తండాగా ఉంటారు, ఆయన ఎటువంటి ఆందోళన లేదు, అలజడి ఉండదు ఆయనకి. తండా కూల్ అనమాట ఆయన. అయితే నువ్వు భగవాన్ నువ్వు రాయాలి, నేను చెప్తుంటాను అన్నారు. ఓకే, నేను చాలా ఫాస్ట్ రైటర్, నీకు ఆల్రెడీ ముందే తెలుసు అనుకుంటా అన్నారు. అవును భగవాన్ తెలుసు. అయితే నేను రాస్తున్నప్పుడు మధ్యన ఎక్కడైనా మీరు గ్యాప్ ఇచ్చారా, నేను అప్పుడే రాయకుండా వెళ్ళిపోతాను, విడిచిపెట్టి అన్నారు భగవాన్ గణేష్. ఆ కండిషన్ చాలా కష్టం. ఎందుకంటే మనం కష్టపడి 5 శ్లోకాలు నేర్చుకుంటాం బట్టి పట్టి. స్వామీజీ అడిగారా, 5 శ్లోకాల్లో 1-2 ఎగిరిపోతాయి. మీకు 5 శ్లోకాలే కంఠస్థ పెట్టుకొని చెప్పలేరు బయటకు వచ్చి. మరి భగవాన్ గణేష్ ముందు మరి ఎంత సమర్థత ఉండాలండి ఆ మహర్షికి, వ్యాస మహర్షి. అయితే ఆయన ఆలోచించాడు, ఎందుకంటే ఆయన అంత చిన్నవాడు కాదు కదా. అత్యంత త్రికాల జ్ఞానం తెలిసినటువంటి అద్భుతమైనటువంటి వేదములు కూడా సంకలనం చేశారు వేద మహర్షి, అదే వేదవ్యాసులు. అయితే ఒక కండిషన్ భగవాన్కి పెట్టాడు ఆయన. ఆయన మామూలు మరి చిన్నవాడు కాదు, పెద్దవాడు ఆయన కూడా. భగవాన్ నేను డిక్టేట్ చేస్తుంటాను, కానీ మీరు దాని యొక్క సారము, అర్థము, తత్వం పూర్తిగా గ్రహించి అర్థం చేసుకున్న తర్వాత శ్లోకం మీరు రాయాలి. అంతే తప్ప మన వాళ్ళు టైప్ రైటర్లు డిటిపిలు చేస్తుంటారు. మనం ఏం చెప్తే అలా బ్లైండ్ టైప్ చేసేయడమే తప్ప కనీసం వివేకంతో, డిస్క్రిమినేషన్తో చూడరు ఆ పదాలు. అది ప్రాబ్లం. అందుకే ఈరోజు మనకి ప్రూఫ్ రీడింగ్ 3-4 సార్లు 5 సార్లు చేస్తున్నాం మనం, అక్షర దోషాలు. అందువలన భగవాను ఓకే, నాకు తెలియంది ఏముంటుంది అనుకున్నాడు భగవాన్ గణేష్. అయితే వ్యాస మహర్షి ఒక్కసారి అలా డిక్టేట్ చేస్తుంటే ఒక 100 శ్లోకాలు చెప్పేస్తారు ఆయన. ఆయనకి రెస్ట్ కావాలి కదండి. ఈయన మానవ మాత్రుడు వ్యాస మహర్షి, ఆయన మానవ శరీర దేహం. భగవాన్ అంటే అది మాయా మానుష వేషం. ఆయనకి ఆకలి తప్పి లేవు భగవాన్ గణేష్కి. వ్యాస మహర్షి రెస్ట్ కావాలి కదా, ఓ టీ తాగాలి, ఓ కాఫీ తాగాలి, ఏదో రెస్ట్ ఉంటుంది. అప్పుడు ఆలోచించి ఇలాంటి శ్లోకాలు వదులుతాడు అన్నమాట. ఎవరు? భగవాన్ వ్యాస మహర్షి. ఏంటి శ్లోకము? మస్థాని సర్వభూతాని నచమస్థాని భూతాని అంటాడు. ఇప్పుడు గణేష్ కూడా ఏంటి, ఈ జగత్తంతా నా పైన ఆధారపడి ఉంది, జగత్తుకి నేను ఆధారంగా ఉన్నాను, ఈ జగత్తు నాలో ఉంది. ఓకే, అర్థమైంది. తర్వాత నచమస్థాని భూతాని, జగత్తు నాలో లేదు అన్నాడు.
అప్పుడు భగవాన్ గణేష్ కాస్త ఆలోచిస్తే ఆయనకి అర్థమైపోయింది. ఓహో ఇదా అని అనేసరికి ఆయన రెస్ట్ నుంచి వచ్చి మరొక 100 శ్లోకాలకి ప్రిపేర్ అయిపోతారన్నమాట ఆయన. దీనిని ఘటిక శ్లోకాలు, గ్రంథి శ్లోకాలు, ఒక పీఠముడి శ్లోకాలు అంటారు వీటిని. ఇలాంటి శ్లోకాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు 1-2 చూసాం మనం. అయితే మనకి శంకరాచార్య ఉన్నారండో మనల్ని ఈ యొక్క తీరాన్ని దాటించడానికి. భగవాన్ శ్రీకృష్ణుని ఎంత కఠినంగా ఒకవేళ చెప్పినప్పటికీ శంకరాచార్య ఉన్నారు మనకి చేయి పట్టి అలా దాటించడానికి. ఏంటది? ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఏమిటంటే ఎవరైనా సరే ఒక వస్తువు అంటే ఒకటి ఉంది అని చెప్పారనుకోండి, వెంటనే లేదు అన్నారనుకోండి, మీరేం అర్థం చేసుకోవాలి? ఇది కన్ఫ్యూజనా, లేకపోతే దీనికి వేరే అర్థం ఏమైనా ఉందా అని ఆలోచించాలి. అందువలన ఒక కోణములో, ఒక దృష్టిలో చూస్తే ఉంది, ఇంకో దృష్టి కోణంలో చూస్తే లేదు అని వస్తుంది అనమాట. ఎలా? ఇప్పుడు మనం చూద్దాం ఎలా అనేది. ఇప్పుడు మనందరము ప్రతిరోజు పడుకునేటప్పుడు స్వప్నం కొంటున్నాం. కొంతమంది అంటారు, స్వామీజీ నేను జీవితం ఇంతవరకు కల నాకు రాలేదు. అది అబద్ధం. ఎందుకంటే విశ్వవ్యాప్తంగా ఒక సైన్స్ ప్రకారంగా స్వప్నం రాకుండా ఉండదు. ఇట్ హ్యాస్ టు కమ్. అందువలన స్వప్నంలో మీరు ఉన్నంత సమయంలో అది మీకు సత్యమా కాదా? స్వప్నంలో మీరు ఉన్నంత సమయము అది మీకు చాలా నిజంగా అనిపిస్తుంది. చాలా స్పష్టంగా, భీకరంగా, భయంగా. అవసరమైతే మీకు స్వప్నంలో ఒక పులి కానీ, ఒక ఎలుగు బంటి కానీ వెంట పడుతున్నట్టు కూడా ఒక్కోసారి స్వప్నం వస్తుంది. పరుగులు తీస్తారు భీకరంగా, భయంతో. రక్షించండి రక్షించండి కేకలు కూడా వేస్తాం. ఒక్కోసారి చెమటలు పట్టేస్తాయి. ఇంతకుముందు మనం చూసాం, జనక మహారాజు స్వప్నంలో ఆయన అనుభవించినటువంటి బాధలు మనం చూసాం. ఆ విధంగా ఆ స్వప్నములో మనం ఉన్నంత వరకు నిజమని మనము అనుకుంటాం. కానీ స్వప్నం నుంచి బయటకు వస్తే ఏమైంది? అదంతా ట్రాష్, ఒక్కసారి అవుట్. అయితే స్వప్నంలో ఉన్నంత వరకు అది స్వప్నం అని మీకు తెలుసా? తెలియదు. అది నిజంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మరి స్వప్నం నుంచి లేచాక అది స్వప్నం అని తెలుస్తుంది కదా. అంటే లేచినప్పుడు స్వప్నము లేదు. అంటే స్వప్నములో ఉన్నప్పుడు స్వప్నం నిజమనుకున్నారు, ఉన్నది. స్వప్నం నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వప్నం లేదు. అందువలన స్వప్న దృష్టిలో చూస్తున్నప్పుడు స్వప్నం ఉంది. స్వప్నం నుండి మేల్కొన్న తర్వాత వ్యావహారిక దృష్టి అన్నమాట. ఇది వ్యావహారిక ప్రపంచం. ఈ వ్యావహారిక దృష్టిలో నుండి చూసేటప్పుడు స్వప్నం లేదు. ఇది మీకు తెలియాలి. అయితే స్వప్నంలో మీరు ఒక్కరు మాత్రమే చూస్తున్నారు ఆ ప్రపంచాన్ని. మిగతా వాళ్ళు చూడట్లేదు మీ స్వప్నాన్ని. కానీ ఈ వ్యావహారిక ప్రపంచములో మనతో పాటు మిగతా వాళ్ళు కూడా ఈ దృశ్యాన్ని చూస్తున్నారు, వ్యావహారిక ప్రపంచాన్ని. అందుకే యదృశ్యం తత్ నశ్యం అన్నారు శాస్త్రంలో. ఏదైతే దృశ్యంగా ఉంటుందో అది ఏదైనా అవని, యావత్ సృష్టిలో అది తాత్కాలికమే. ఎందుకు? ఈ వ్యావహారికములో ఉన్నటువంటి ఇవన్నీ కూడా గాఢ నిద్రలో ఉండట్లేదు. ఈ స్వప్నము కూడా గాఢ నిద్రలో ఉండట్లేదు. అంటే ఈ 3 అవస్థలు కూడా ఒక్కొక్క సమయానికి పరిమితమై ఉన్నాయన్నమాట. అందువలన దీనిని మిథ్య అంటారు. మిథ్య అంటే ఏంటండి? మీకు బాగా అర్థం చేసుకోవాలి. మిథ్య అంటే మన వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ చేసి పెట్టేశారు గురువులు పేరుతో. అంటే ఉన్నది కానీ ఎల్లకాలంలో ఉండదు. అంటే ఏంటి? తక్కువ స్థాయి
ఎక్కువ స్థాయి అంటారు దీన్ని. స్వప్నములో ఉన్నంత వరకు స్వప్నం ఉన్నది, అది తక్కువ స్థాయి. వ్యావహారికలోకి వచ్చినప్పుడు స్వప్నం లేదు. ఈ వ్యావహారిక ప్రపంచం అనేది ఎక్కువ స్థాయి. చూసారా? అదే విధంగా ఒక స్థాయిలో ఉండి మరొక స్థాయిలో లేని దాన్ని మిథ్య అంటారు. అంటే స్వప్నంలో మీరున్నంత కాలము స్వప్నం ఉండి లేచిన తర్వాత అది లేదు కాబట్టి స్వప్నాన్ని మనము మిథ్య అంటాం. అందువలన ఈ మిథ్య అనేది అర్థం చేసుకోవాలంటే మనకి 3 పదాలు తెలియాలి. ఏంటి? 1 సత్యం, 2 మిథ్య, 3 తుచ్చం అంటారు. తుచ్చం అంటే అసలు ఎప్పుడూ లేదు, జస్ట్ భ్రమ. వంధ్య పుత్ర అన్నారు అనుకోండి. వంధ్య అంటే పిల్లలు లేని తల్లి. పిల్లలు లేని తల్లికి బిడ్డ ఉండడం ఏంటండి? విరుద్ధం. అది అంతా ఊరికి మాట తప్ప అది ఉండే పని కాదు. ర్యాబెట్ కొమ్ములు అన్నాం అనుకోండి. ర్యాబెట్ అంటే కుందేలుకి కొమ్ము అన్నాం కొమ్ములు. కుందేలు కొమ్ములు ఉంటాయా? ఉండవు. అది కూడా తుచ్చం అంటారు. ఆకాశ పుష్పం అంటే ఆకాశానికి ఏమైనా పుష్పాలు ఎలాడుతున్నాయండి? అది తుచ్చం. అంటే అర్థం ఏంటండి? ఎప్పుడు కూడా అవి ఉండే అవకాశమే లేదు, వాటికి తుచ్చం అంటారు. కానీ మనం ఒక్కొక్కసారి సంధ్యా సమయంలో సాయంత్రం కాస్త చీకటిగా కాస్త వెలుతురుగా ఉంటుంది. నడుస్తూ నడుస్తూ అక్కడ పాము అనుకొని మనం ఎగిరి గంతులేస్తాం. తీరా ప్రకాశం టార్చ్ లైట్ వేస్తే అక్కడ తాడుగా తేలింది. మరి మీరు ఎగిరి గంతులే చెట్టు గుద్దేశారు కూడా. అప్పుడు మీరు చూసింది ఏమిటి? పాము. మరి ప్రకాశం వచ్చినప్పుడు చూసింది ఏంటి? తాడు. ఇంతకీ ఆ పాము ఉందా లేదా? వెలుతురు లేనప్పుడు పామును చూసాము, వెలుతురు వచ్చినప్పుడు ఆ పాము లేకుండా తాడు అయ్యింది. ఆ పామునే మిథ్య అంటారు. అదే విధంగా స్వప్నంలో మీరున్నంత వరకు స్వప్న ప్రపంచం అంతా అనుభవించారు. మీకు లాటరీ పేలింది, 1 కోటి రూపాయలు లాటరీ వచ్చింది, కౌన్ బనేగా కరోడుపతిలో 1 కోటి రూపాయలు సంపాదించారు. అనేక ప్లాన్లు ప్రాజెక్టులు అన్నీ వేసుకున్నారు. లేచిన తర్వాత మీ ప్రాజెక్టు లేదు, ప్లాన్లు లేవు, 1 కోటి రూపాయలు అవుట్. సో స్వప్న స్థితిలో అన్నీ ఉన్నప్పటికీ లేచినప్పుడు లేవు కాబట్టి ఆ స్వప్నాన్ని మిథ్య అంటారు. అంటే ఒకప్పుడు ఉంటుంది, మరొక సమయంలో ఉండట్లేదు, దాన్ని మిథ్య అంటారు. మరి సత్యం అంటే ఏమిటి? త్రికాలే అపి తిష్టతి ఇది సత్యం అంటారు శాస్త్రం. అంటే ఏంటి? సత్యం అనేది ఒకప్పుడు ఉంటూ మరొక సమయంలో లేకపోవడం ఉండదు. సపోజ్ ఓ మాట చేద్దామని, మట్టి తీసుకుందాం. కుండ చేయక ముందు మట్టి ఉందా లేదా? ఉంది. మరి కుండ చేసినప్పుడు కుండలో కూడా మట్టి ఉందా లేదా? కుండగా ఉంది. కుండ పగిలిపోయాక చూర్ణం చేసాం, మట్టి ఉందా లేదా? మట్టి ఉంది. అంటే కుండకు ముందు మట్టి ఉంది, కుండ చేసినప్పుడు మట్టిగా ఉంది, కుండ పగిలిన తర్వాత కూడా మట్టి ఉంది. అంటే మట్టి సత్యం అన్నమాట. మరి కుండ అంటే ఏమిటి? కుండ మిథ్య. ఎందుకు? మట్టి ఉన్నప్పుడు కుండ లేదు, కుండ పగిలిపోయి మళ్ళీ చూర్ణమైనప్పుడు కుండ లేదు, కానీ కుండ మధ్య భాగంలో ఉన్నది, దాన్ని మిథ్య అంటారు. ఈ 3 విషయాలు మీకు ఎందుకు చెబుతున్నానంటే ఇవంతా తేలిక కాదు, తెలిసినట్టే ఉంటాయి. కానీ దీని మీద మీరు పూర్తి ఏకాగ్రత పెట్టినప్పుడే సత్యం అనేది ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు తెలుస్తుంది. అందుకే నేను అనేది మాత్రమే సత్యం ఈ సృష్టిలో. నేను కంటే భిన్నం అనేది ఏది సత్యం కాదు. అందుకే శరీరం శాశ్వతం కాదు, ఇంద్రియములు శాశ్వతం కాదు, మనసు బుద్ధి కూడా తాత్కాలికములే. కానీ నేను అనే స్ఫురణ, ఎరుక, అది సత్యం. బాల్యములోను నేననే భావన సత్యం, యవ్వనములోను, మధ్య వయస్సులోను,
వృద్ధాప్యంలోను, ఈ చివరికి ఐసీయూలో కూడా, చివరికి వెంటిలేటర్ల మీద పెట్టిన టెర్మినల్ కేస్, అప్పుడు కూడా నేను అనే భావన స్ఫురణ విడిచిపెట్టదు. ఎందుకు? అది అమృతత్వం, అది మరణం లేనిది. అందుకే మిథ్య అంటే ఏంటంటే సత్ అసభ్యాం అనిర్వచనీయం. అది సత్యము కాదు, అలాగని తుచ్చము కాదు, రెండింటికి మధ్యలో ఉంటుంది. తుచ్చం అంటే నేను చెప్పాను, ఎప్పుడూ అది అనుభవంలోకి లేకుండా తుచ్చం అంటారు. సత్యం అంటే ఎల్లప్పుడూ ఉన్నది సత్యం, కానీ ఒకప్పుడు ఉంటూ మరోసారి లేకపోతే దానిని మిథ్య అంటారు. అందువలన జగమే మాయ, ఇక్కడ మాయ అంటే ఏంటండి? మిథ్య అని అర్థం అండి. అందుకే ఆ సినిమా పాటలు రాసిన రచయితకి మనము అభినందనలు తెలపాలి. అసలు ఆహా, వాహ్, ఎంత బాగా రాశారండి తత్వం దృష్టి. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో ఉపనిషత్తులలో సారమింతేనయా ఈ వింతేనయా. కలిమిలేములు కష్ట సుఖాలు కావడిలో కుండలనే భయమేలోయి. కావడి కొయ్యేనో కుండలు మొన్నేనో, కావడి కొయ్యేనో కుండలు మొన్నేనో, కనుక్కుంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి. చూసారా, అద్భుతమైనటువంటి సత్యం ఆవిష్కరణం జరిగింది అక్కడ. కలిమిలేములు సుఖ దుఃఖములు వస్తుంటే పోతుంటాయి, కాబట్టి రెండు కూడా మిథ్య. కావడి కొండలు భారము సంసారము గృహస్థని అంటున్నాం మనం. కావడి ఎక్కడ ఉంది? అది కొయ్య. కావడి అనేది లేదు, నువ్వు పేరు పెట్టావు. కుండలు భారము, కుండలు ఎక్కడ ఉన్నాయి? మట్టే కదా అంటున్నారు అన్నమాట తత్వజ్ఞానులు. అందువలన ఈ చిన్న విషయం తెలుసుకుంటే ఇంతే సత్యం, ఇదే తత్వం, అదే వేదముల యొక్క సారాంశం, భగవద్గీత యొక్క రహస్య తత్వం అది. అయితే 3 రకాల సత్యములు ఉన్నాయని చెప్పాము. ఎలాగా? స్వప్నములో నేను చూస్తున్న దానికి ఒక సత్యం అనాలా వద్దా అంటే అది పూర్తి స్థాయి సత్యము కాదు. మరి దాని సంగతి ఏంటి స్వామి? దానిని అత్యంత క్షణికమైన సత్యం కాబట్టి దాన్ని ప్రాతిభాషిక సత్యం అంటారు. ప్రాతిభాషిక సత్యం. ప్రాతిభాషిక సత్యం అంటే ఏంటంటే కేవలం మీరు మాత్రమే చూస్తున్న దృశ్యం, అది మిగతా వాళ్ళు చూడరు. అది ఆ దృశ్యం కూడా ఆ కొంత సమయానికే పరిమితమై ఉంటుంది. దాన్ని ప్రాతిభాషిక సత్యం అంటే స్వప్నము లాంటిది. మరి వ్యావహారిక సత్యం అంటే ఏమిటి స్వామి అంటే ఈ జగత్తు ప్రపంచం అందరము చూస్తున్నాము, కానీ ఇది కూడా శాశ్వతం కాదు, తాత్కాలికమే. కాబట్టి దానికంటే కొంచెం బెటర్, కాబట్టి దీన్ని వ్యావహారిక సత్యం అంటారు. అందువలన యావత్ జగత్తంతా ఈ వ్యావహారిక జగత్తే వాస్తవానికి. ఇది ప్రాతిభాషికము కాదు, అలాగని అల్టిమేట్ పూర్తి స్థాయి సత్యము కూడా కాదు. ఇందులో మనకి జాగ్రత్త అవస్థలో ఉన్నంత వరకు నిజమనిపిస్తుంది. భయము, బెంగలు, ఆందోళన, అలజడులు, సంసార దుఃఖాలు అన్నీ ఉంటాయి. స్వప్నంలో ఉంటాయి, వ్యావహారికతలో కూడా ఉంటాయి. అయితే మరి అల్టిమేట్ సత్యం ఏమిటి? దానిని పారమార్థిక సత్యం అంటారు. దానిని నిర్గుణ ఈశ్వర పారమార్థిక సత్యం, అద్వైత ప్రపంచం అని కూడా అంటారు. అయితే ఈ అద్వైతములో ఏముంటదంటే జగత్తు, జీవ, ఈశ్వర 3 వేరు ఉండవు. ఎందుకంటే వ్యావహారిక సత్యము నుంచి పారమార్థిక సత్యానికి మీరు మారితే తప్ప ఈ వ్యావహారిక సత్యము, ప్రాతిభాషిక సత్యం మీకు అర్థం కావు. అందువలన మనం స్వప్నం నుండి బయటికి లేచిన తర్వాతే స్వప్నం ఎలాగైతే మాయమైపోతుందో, వ్యావహారిక సత్యము నుండి అల్టిమేట్ తత్వంలోకి మీరు ప్రవేశిస్తే తప్ప ఈ జగత్తు మిథ్య అంటే మీరు నమ్మరు. స్వామీజీ మీకు మిథ్యే, కానీ మాకు ఇది సత్యం అనిపిస్తుంది.
అందువలన పారమార్థిక తత్వంలోకి మీరు ప్రవేశిస్తే తప్ప మీరు దీన్ని ఎప్రిషియేట్ చేయలేరు. అందుకే వ్యావహారిక సత్యాన్ని కూడా మిథ్య స్వప్నం, రెండో స్వప్నము లేదా దీర్ఘ స్వప్నం అంటారు. స్వామి శివానంద మహారాజ్ అంటారు, జగత్ కల్పన జీవ కల్పన ఆల్దిస కల్పన దీర్ఘ స్వప్న. జగత్ కల్పన జీవ కల్పన ఆల్దిస కల్పన దీర్ఘ స్వప్న. All this jalam, all this juggler deeds, all this Maya thought, all this Maya street, nothing exists, nothing belongs to you. You are neither mind nor body, immortal self you are. Nothing exists, nothing belongs to me. I am neither mind nor body, immortal self I am. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. చూసారా, ఈ జగత్తు, ఈ జీవ, ఈ మాయా ఉపాధితో ఉన్నటువంటి నా ఇష్ట దేవత ఈ ఈశ్వర, ఈ మూడు కూడా ఉపాధుల ప్రకారంగా భిన్నంగా ఉన్నాయే తప్ప తత్వము సత్యం ప్రకారంగా ఒక్కటే. అందుకే ఆచార్య అని ఉన్నారు. సురేశ్వరాచార్య అంటే శంకరాచార్య యొక్క ఒక ఉత్తమమైనటువంటి శిష్యులు అనమాట. ఆయన పూర్వాశ్రమ నామము మండన మిశ్ర. అద్భుతమైనటువంటి కర్మకాండి ఉన్నప్పుడు ఆయన ఈ అద్వైతము శంకరాచార్య మాయావాది అన్నాడు ఆయన మండన మిశ్ర. తత్వం తెలుసుకున్న తర్వాత మా గురువు శంకరాచార్య 1,00,000 కోట్ల సూర్యులు ఒకసారి ప్రకాశిస్తే ఆ జ్ఞాన ప్రకాశమే శంకరాచార్య అని ఆయనే మళ్ళీ అన్నారు. మళ్ళీ ఆ మండన మిశ్రే సురేశ్వరాచార్యగా వచ్చారు. సహస్ర కిరణ వ్యాప్తే ఖద్యోతా కిం ప్రకాశయేత్ అన్నారు ఆయన. ఏమై 1,00,000 సూర్యులు ప్రకాశిస్తున్న వెలుతురులో ఒక మినుగురు పురుగు ఎలాగైతే ప్రకాశించలేదు, మా గురువు గారి యొక్క జ్ఞాన ప్రకాశంలో నేను ఏ విధంగా ప్రకాశించగలనని ఆ గురువు గొప్పతనం చెప్పారు ఆయన సురేశ్వరాచార్య. అలా ఉంటది మరి శంకరాచార్య దెబ్బ. అందువలన ఎప్పుడైతే ఈ స్వప్నములో ఉన్నంత వరకు స్వప్నం ఎలాగైతే సత్యమో, మనం వ్యావహారిక జగత్తులో ఉన్నాం కదండి. మనము నూతులో ఉన్న కప్ప వలె 4 గోడలు ఇల్లులు పెట్టుకొని నేను నాది. ఫస్ట్ నేను నాది కాదు, నేను నా భార్య ఫస్ట్, తర్వాత నేను నా భార్య నా పిల్లలు, తర్వాత నేను నా భార్య, తర్వాత భార్య కూడా లేదు నేను. చూసారా, అలాగా కృషించిపోయి దగ్గరైపోతున్నా అనమాట. కాంట్రాస్ట్. అందువలన ఈ జగత్తు గురించి మీరు పూర్తిగా తత్వం తెలుసుకోవాలంటే ఓపెన్ మైండ్గా ఉండాలండి. చాలా ఓపెన్ మైండ్గా ఉండాలి. కాకపోతే ఎమోషనల్గా సెంటిమెంట్తో వచ్చారనుకోండి, నన్ను తిట్టిపోసుకుంటారు తప్ప మీకేం అర్థం కాదు. అందుమూలంగా భగవాన్ ఏమన్నారంటే, మస్థాని సర్వభూతాని, నాలో అన్ని భూతాలు ఉన్నాయి అన్నప్పుడు దాన్ని ఏమనుకోవాలి మనము? వ్యావహారిక దృష్టిలో చెబుతున్నట్టు లెక్క. వ్యావహారిక స్థాయిలో ఈ ప్రపంచమంతా నాలో ఉన్నదని చెప్పారు. మరి నచమస్థాని భూతాని అంటే నాలో అన్ని భూతాలు లేవు అన్నప్పుడు వ్యావహారిక స్థాయి నుండి పారమార్థిక స్థాయికి వెళ్ళారు భగవాన్. మీరు ఇప్పుడు చెప్పండి, ఆభరణములన్నీ నాలో ఉన్నాయి అని బంగారం అన్నది అనుకోండి, నిజమా కాదా? నిజమే, ఆభరణాన్ని బంగారంలో ఉన్నాయి కదా. ఆభరణములన్నీ కరిగించినప్పుడు ఆభరణం బంగారంలో ఉన్నాయా? లేవు కదా. అది కూడా సత్యమే కదా. అంటే ఈ జగత్తంతా ప్రాణులంతా నాలో ఉన్నాయి అన్నప్పుడు అది వ్యావహారిక దృష్టి. నచమస్థాని భూతాని అనేటప్పుడు అల్టిమేట్ పారమార్థిక స్థితి. కెరటాలు, అలలు, బుడగలు కూడా నీటిలోనే ఉన్నాయి. మరి కెరటములు, అలలు, బుడగలు నీటిలో కలిసిపోయిన తర్వాత ఎక్కడున్నాయి? లేవు. చూసారు, రెండు రైటే, రెండు సత్యమే. ఉన్నాయన్నా
వ్యావహారికంగా ఉన్నాయి, లేవంటే పారమార్థికంగా తత్వమే ఉన్నది తప్ప నామరూపాలు లేవు. కాబట్టి నచమస్థాని భూతాని. అందుకే అమ్మ తల్లి మన యొక్క లలితాదేవి కదండి. లలితాదేవి సహస్రనామాల్లో మనం ఇదే చెప్తాం. ఏంటి? మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి. విన్నారా? లలిత సహస్రనామం చూడండి, కొంచెం దృష్టి పెట్టండి. ఏదో మనం వందే భారత్ లాగా ఫాస్ట్ చదివేస్తే అది ఏం చెప్పారు అమ్మ తల్లి గురించి అని మనకి తెలియదు. కాబట్టి ఇది మనం గుర్తించాలి ఒక్కసారి. అందుకే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. ఇక్కడ బ్రహ్మ అంటే బ్రహ్మ ఎక్కడో బోర్డర్ లాంటి పెద్ద బుల్డోజర్ కాదు. బ్రహ్మ అహం, శుద్ధమైన నేనికే బ్రహ్మ అంటారు. కాబట్టి అహం సత్యం, ఆత్మ, అహం ఆత్మ సత్యం, జగత్ మిథ్య. ఈ మూడు చెప్పిన తర్వాత మనకేమర్థమైందండి అంటే ఈశ్వర అవ్యక్త స్వరూపము, ఈశ్వర సర్వవ్యాపి, ఈశ్వర జగత్తుకి అధిష్టానం. తర్వాత అక్కడతో ఆగిపోలేదు. భగవాన్ ఏమన్నారు? మమ ఆత్మ భూత భావన భూత భృత్ నచ అన్నారు. అంటే భూత భృన్నచ భూతస్థ మమాత్మ భూత భావన అని చెప్పారు శ్లోకంలో. అంటే ఏంటి? నేను ఈ జగత్తంతటికి సృష్టి స్థితి లయ కారణమును అని చెప్పారు. అంటే ఏంటండి? ఈ యొక్క ఈశ్వరయే అంటే మన స్వప్న ప్రపంచానికి మనమే సృష్టి కదా, మనమే స్థితి కదా, మనమే లయ కదా. ఇప్పుడు చెప్పండి, నాలోనే ఆ స్వప్నం పుట్టింది, సృష్టి. కొంత సమయం పాటు స్వప్నము సాగుతూ ఉంది, స్థితి. నేను లేచేటప్పుడు మేల్కొనేటప్పుడు స్వప్నము నాలో లయమైనది. తమాసా అంటే ఆశ్చర్యం, వండర్ ఏమిటంటే నేను సృష్టించిన స్వప్నంలో నేనే భయపడిపోతున్నాను. విచిత్రమా చెప్పండి? ఎందుకు? నా స్వప్నంలో నాకు తెలియక నేను పులిని సృష్టించా స్వప్నంలో. ఆ పులిని చూసి నేను భయపడుతున్నా. అదేవిధంగా ఈ వ్యావహారిక ప్రపంచంలో కూడా నా ఆత్మలో అనేక రకాలు, నా ఒంటరిగా ఉన్నాను, నాకు తోడు కావాలి, తోడు లేకపోతే అవదు అన్నారు. పోనీ పెళ్లి చేస్తే నీ ఒంటరితనం పోతుందంటే కొన్ని రోజుల వరకు హ్యాపీగా ఉంది, బాగానే ఉంది. తర్వాత సంసారం మొదలైనది. అందువలన ఇదంతా కూడా మనమే సృష్టి చేసుకుంటున్నాం కదా. పిల్లలు కావాలి, పిల్లలు లేకపోతే అమ్మో, పిల్లలు లేకపోతే అసలు జీవితం వ్యర్థం. పిల్లలు అయిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని బయటికి నెట్టేసి వృద్ధాశ్రమంలో ఎక్కడైనా చేర్పించిన వాళ్ళు అంటారు, మాకు పిల్లలు లేకపోతే బాగున్న ప్రభు అని భజనలు చేస్తున్నారు. మొన్న వెళ్ళాను నేను, గోల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళా. పిల్లలు లేకపోతే ఎంత ఆనందంగా ఉండేది అని అంటున్నారు కొంతమంది. ఓహో, ఇప్పుడు మీకు అర్థమైంది అనమాట అనుకున్నాను. కానీ ఏమి లాభం? చేతులు కాలిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు ఆకులు పట్టుకున్న పెద్ద ప్రయోజనం ఉండదు. అంటే దీని అర్థం ఏంటంటే అందరు పిల్లలు అలా ఉన్నారని కానీ అన్ని కుటుంబాలు అలా ఉన్నాయని కాదు. ఇక్కడ వివేకము విజ్ఞానమే అవసరం. అందువలన ఈ సంసారాన్ని, మిథ్యా జగత్తుని సరిగ్గా మనం అర్థం చేసుకుంటే అద్భుతమైనటువంటి సినిమాలాగా మనం అంతా చేసుకుంటూ పోతాము. అది బ్లాక్ బస్టర్ అవుతుంది. అప్పుడు సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మీ వ్యావహారిక జీవితం కూడా హిట్టో హిట్టు, 3 పువ్వులు 60 కాయలుగా అవ్వచ్చు. కాబట్టి సంసారం అనేది నిజంగా సంసారంలో దుఃఖము లేదు, సుఖము లేదు. ఆ సుఖ దుఃఖాలు అనేవి మనం ఆపాదిస్తున్నాము. కాబట్టి అదేవిధంగా మన బ్రహ్మస్థాయి, ఆత్మస్థాయి, పారమార్థిక స్థాయి నుంచి చూస్తే ఈ జగత్తు, ప్రపంచ సృష్టి అంతా కూడా ఒక కళలాగా మీకు తెలిసిపోతుంది. అందులోనే ఆ ఈశ్వరులోనే లయమైపోతుంది. అంటే మమ ఆత్మ అంటే ఆత్మస్వరూపం అంటే పరా ప్రకృతి. భూత భావన అంటే ఏంటి? సృష్టి కారణము. భూతం అంటే జగత్ అండి. ఈశ్వరే సృష్టికర్త అని అర్థం. అదేవిధంగా భూత భృత్ అంటే స్థితికర్త. స్వప్న ప్రపంచం కొనసాగాలంటే ఏంటి అవసరం చెప్పండి? మనం కాస్తే పడుకొని ఉండాల. మనం ఎంతవరకు పడుకుని ఉంటే అంతవరకు స్థితిగా ఉంటుంది స్వప్నం. ఒక్కసారి నిద్రలేస్తే స్వప్నం అవుట్. ఏమైంది అప్పుడు? లయం అంటారు.
యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిషం విశంతి తే తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. ఇది తైత్రీయ ఉపనిషత్తు. ఆ భృగు తన తండ్రి అయినటువంటి వరుణు దగ్గరికి వెళ్ళి, ఆ నాన్నగారు నాకు బ్రహ్మ విద్య చెప్పానంటే ఆయన ఎంత అద్భుతమైనటువంటి తండ్రి చూడండి. ఏ ఈ జగత్తు దేని నుండి అయితే వస్తుందో, దేని ఎందైతే స్థితిగా ఉందో, దేనిలోకి లయమవుతుందో అదే బ్రహ్మ, నువ్వే తెలుసుకో పో అన్నారు ఆయన. ఏంటండి ఇలా చెప్తే మనం ఎప్పటికీ తెలుసుకుంటామా? కానీ ఆయన విడిచిపెట్టలేదు. భగీరథి ప్రయత్నంలాగా అలాగా పట్టిన పట్టు విక్రమార్కుడిలాగా తెలుసుకొని చివరకు తెలుసుకోగలిగాడు. నేను అంటే నేను అని శుద్ధ చైతన్య స్ఫురణేనా బ్రహ్మ? అవును తథాస్తు అన్నారు అనమాట. ఆ తర్వాత వరుణ. ఆ విధంగా మనకి ఈ సృష్టి స్థితి లయ ఎవరు? పరమాత్మయే. కాబట్టి మనకి కఠోపనిషత్తు యమధర్మలు ఏమన్నాడంటే, యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవత ఓదనః మృత్యుర్యస్యోపసేచనం కయిత్తావేద యత్ర సహ. అంటే యావత్తు ఈ జగత్తంతా మృత్యుదేవత, ఈ జగత్తంతా పరమాత్మకి భోజనం, అన్నము లాంటిదంట. అన్నము లాంటిది. ఓకే. ఉభే భవతి ఓదన. మృత్యు అంటే ఈ కాలం ఉంది కదండి, యమధర్మరాజు కాలము. అది పరమాత్మకి మనకి మ్యాంగో పికిల్, ఆవకాయ పికిల్ తెలుసండి? ఆవకాయ పికిల్ లాంటిది. ఎవరికి? మీరు ఆత్మనిష్టలో ఉంటే ఈ యావత్తు జగత్తు ప్రపంచం మీకు భోజనం అయిపోతుంది. ఇక యమధర్మరాజు మాట అంటారా? ఆయన మీకు పచ్చడి అయిపోతారంట. పచ్చడి అవడం అంటే పికిల్గా మారిపోతారని అర్థం. అంతే. అంటే ఏంటి అర్థము? సకల భూతస్థం అంతా కూడాను నాలో వ్యావహారికంగా ఉంటుందే తప్ప నిజానికి నాలో సృష్టి లేదు, స్థితి లేదు, లయము లేదు. మరి సృష్టి స్థితి లయం ఎలా జరుగుతుంది? అది వ్యావహారికంగా అండి. మరి మీలో స్వప్నం ఎలా జరుగుతుంది? సృష్టి స్థితి లయ జరుగుతుందా? జరుగుతుంది. నిజానికి స్వప్నం మీలో నిరంతరం ఉంటుందా? లేదు. మరి స్వప్న సమయంలో ఉంటుంది. కొంత సమయం ఉన్న తర్వాత ఏమైంది? లయమయ్యింది. అంటే ఒక వ్యక్తికి స్వప్నం ఎలాంటిదో ఈశ్వర చైతన్యానికి ఈ జగత్ అంతా కూడా ఆ స్వప్నం వంటిదే. అందుకే దీన్ని దీర్ఘ స్వప్నం అన్నారు. అయితే ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఈ 4-5 శ్లోకాల్లో చెప్పిన దానికే మరి కాస్త వివరిస్తున్నారనమాట. మీకు ఇంకా మీకు సాటిస్ఫాక్షన్ కాదేమో అని. కాబట్టి ఆ శ్లోకాన్ని ఇప్పుడు చదివి దీని యొక్క వ్యాఖ్య అద్భుతంగా ఉంటుంది. రేపు చూద్దాం. యథాకాశస్థితో నిత్యం యథాకాశస్థితో నిత్యం యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ వాయుః సర్వత్ర గోమహాన్ వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని తథా సర్వాణి భూతాని తథా సర్వాణి భూతాని మస్థానీత్యుపధారయ మత్స్థానీత్యుపధారయ మత్స్థానీత్యుపధారయ యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మస్థానీత్యుపధారయ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. ఉత్తమం. రేపు ఈ శ్లోకాన్ని కంటిన్యూ చేస్తాం.
హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి